గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. మహానాడుకు సంబంధించినటువంటి చూద్దాం. సార్ ఎలా చూస్తారంటే 2022-23 మహానాడులో చూసాము. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు సభ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వరకు జరిగిన మహానాడులో ఒకటైతే కడపలో జరగబోయే మహానాడు వేరే లెవెల్లో ఉంటుంది. బేసిక్గా టోటలీ ఒక కంప్యూటరైజ్ చేసేసి స్కానింగ్ కార్డ్ నుంచి ఎక్కడ కూర్చోవాలా అని అన్నిటి కూడా వాడి బ్రహ్మాండంగా చేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మహానాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా జరపొద్దు అనేది ఒక కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే మిగతా రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దయచేసి వైసీపీ వాళ్ళు మహానాడులు వాళ్ళు 2-3 పెట్టున్నారా ఏందో నాకు ఆ పేర్లు కూడా గుర్తురాల. నేను అడుగుతున్నా, వచ్చి చూడండి. రాజకీయం అంటే ఊరికే జనాల మీద పడి మేయడం కాదు. ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజేషన్, ఒక విజన్ అనేది చంద్రబాబు నాయుడు విజన్. ఈ ప్రాంగణం అసలు ఏ విధంగా ప్లానింగ్ చేశారు, ఎలా వాడారు, ఎలా వచ్చే కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది ఏ విధంగా ఆ విజన్తో చేశారో ఒకసారి ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత పోయిన మహానాడికి ఈ మహానాడికి పెరిగేది ఒకటే ఉత్సాహం. పెరిగేది కార్యకర్తలు నాయకుడి మీద మా అధినేత మీద ప్రేమ అనేది మళ్ళీ నిరూపించబోతున్నాం. కడపలో బ్రహ్మాండంగా ఈసారి గెలిచాం కాబట్టి రాయలసీమలో ఈసారి కడపలో అకామిడేషన్ కూడా చాలా ప్రాబ్లం అయినా కూడా పార్టీ కోసం అందరం వచ్చాం. అందరం వచ్చే 3 రోజుల పండగకి మేము ఈడే ఉంటాం. బ్రహ్మాండంగా తీర్మానాలు అన్నీ కూడా ముందరకు వస్తున్నాయి. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ. వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ అడ్డాలో మహానాడు పెట్టడానికి కారణం ఏంటి? చచ్చిపోయిన పాము అది గిలగిలగిలగిలగిల కొట్టుకుంటుంది. ఎందుక వాళ్ళ మంచి మూడ్లో మంచి వర్షం వస్తుంది. చంద్రబాబు వస్తే వర్షం రాదన్నారు. ఎట్టొస్తుంది వర్షమా? ఎంత అర్లీగా వచ్చింది మాన్సూన్ అంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినప్పుడు చచ్చిపోయిన పాముల గురించి మనకి ఎందుకు వదిలేండి. సార్ లోకేష్ కీలక పదవి రాబోతుందని చెప్తున్నారు. రెండోది మొదటిసారి లోకేష్ మార్క్ మహానాడు చూడబోతున్నారు నేతలందరూ కూడా చెప్తున్నారు. లోకేష్ గారికి పదవి వస్తుందా రాదా నాకు తెలీదు. అది కార్యకర్తల నిర్ణయం. ఈ మహానాడులో కార్యకర్తలు డిసైడ్ చేస్తారు. మాకు పైనుంచి రుద్దేది ఉండదు. మిగతా పార్టీలాగా కార్యకర్తలు ఏమనుకుంటే కార్యకర్తలు లోకేష్ గారిని పెంచాలనుకుంటే రోజుల్లో కార్యకర్తలు విల్ వెయిట్ అండ్ సీ. తొందర ఎందుకు? నేతలుగా మీరు కూడా కోరిక ఉంటుంది కదా నేతలు లోకేష్ గారిని పదవిలో చూడాలి. ఇప్పుడు ఆయన పదవిలో చూడాలా? చూస్తున్నాం కదా. మా పెద్ద ఆయన కొన్ని రోజులు ఉండేవా మీరు మరీ ఊరికేనా? ఖచ్చితంగా మహానాడు ఒక అద్భుత కార్యక్రమం చెప్తున్నారు. ఒక కేస్ స్టడీగా మహానాడు ఉండబోతుందని ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. వైసీపీ చచ్చిన పాము, దాన్ని ఇంకా చంపాలని మేము అనుకోవట్లేదని ఖచ్చితంగా చెప్తున్నారు. రాయలసీమలో రాబోయే రోజుల్లో మరిన్ని సీట్లు టీడీపీ కూటమి సాధిస్తుందని ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV మహానాడు నుండి. For latest updates on India Pakistan, download our TV Live app.